ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కష్టాన్ని, పట్టుదలను కొందరు ప్రముఖులు అభినందిస్తున్నారని, ఆయన ప్రశంసలు ముఖ్యంగా జనాల్లోకి బలంగా వెళ్తున్నాయని రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు. తాజాగా ఆధ్యాత్మిక ప్రచారకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం అనుభవిస్తున్న కష్టాన్ని, ఆయన నిబద్ధత ఎంత గొప్పగా వివరించారో అంటూ సామాజిక మాధ్యమాల్లో ఈ ఊహాజనిత ప్రచారం ఊపందుకుంది. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ఆధారంగా అల్లిన ఊహాజనిత కథనం ఇక్కడ అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాల, సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్రానికి ఒక విజన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో పడుతున్న తపన ప్రశంసనీయమని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం, ఆయన అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి, త్యాగాల గురించి ఒకానొక సందర్భంలో చాగంటి కోటేశ్వరరావు గారు అద్భుతంగా ప్రసంగించారని, ఆయన మాటలు ప్రస్తుతం రాజకీయ ప్రేరేపిత ప్రసారాల్లో వైరల్ అవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక నాయకుడు తన శేష జీవితాన్ని అంకితం చేయడం అనేది దైవ కార్యంతో సమానం అని చాగంటి గారు పరోక్షంగా చెప్పినట్లు టీడీపీ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, భవిష్యత్ తరాల కోసం నిరంతరం ఆలోచిస్తూ ప్రణాళికలు చేస్తున్న నాయకుడిని ప్రజలు గుర్తించడం ధర్మమని ఆయన తన ప్రవచనాల్లో ప్రస్తావించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని దైవంగా భావించే, సేవ చేసే వ్యక్తికి భగవంతుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. వారికి ఎదురయ్యే కష్టాలు కూడా తాత్కాలికమేనని చాగంటి కోటేశ్వరరావు గారు వ్యాఖ్యానించినట్లు ఒక ప్రచారం ఊపందుకుంది. ఈ మాటలు పరోక్షంగా చంద్రబాబు నాయుడికి అవ్యానిస్తాయని ఉంటాయని, ఆయనకు రాబోయే కాలంలో విజయం దక్కుతుందని టీడీపీ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇక ప్రస్తుత రాజకీయాల పోకడల విషయానికి వస్తే రానున్న ఎన్నికల నాటికి టీడీపీ కూటమి మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేనతో పొత్తు, బీజేపీతో సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు నాయుడు పడుతున్న శ్రమకు సరైన ఫలితం దక్కుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నారు. ప్రతిపక్షం ఐక్యంగా ఉండడం, ప్రజల్లో పాలకపక్షంపై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చంద్రబాబు నాయుడు అనుభవాన్ని, వ్యూహ రచనను ఉపయోగించుకుంటారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన నిర్వహించిన సభల్లో, రోడ్ షోలకు వచ్చిన జనసందాహం కూడా చాగంటి వంటి ప్రముఖుల ఆశీస్సులు ఉన్నందునే అని టీడీపీ మద్దతుదారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని మార్చడానికి, అభివృద్ధికి తిరిగి పట్టాలెక్కించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం నిజంగా ఒక యజ్ఞంతో సమానం అని తెలుగు తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు చేసిన కృషి, రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో చర్చనీయాంశమయ్యాయి. ఆయన విజన్ గొప్పదని, పాలకపక్షం దాన్ని పక్కన పెట్టడం వల్లే రాష్ట్రం నష్టపోతుందని ప్రజలు బలంగా అనుకుంటున్నారని జనసేన నాయకులు అంటున్నారు. ఇటువంటి తరుణంలో చాగంటి కోటేశ్వరరావు గారి వంటి గొప్ప వ్యక్తి పరోక్షంగా చంద్రబాబు నాయుడు కష్టాన్ని కొనియాడడం టీడీపీకి మరింత నైతిక బలాన్ని చేకూర్చిందని తెలుగుదేశం మద్దతుదారులు నమ్ముతున్నారు. రానున్న రోజుల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉందని, ప్రధానంగా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ఈ ప్రజల మద్దతు పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి అని, ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారని కొంతమంది వాదిస్తున్నారు. కానీ టీడీపీ అనుకూల వర్గాలు మాత్రం ఆయన ప్రవచనాల్లోని నీతిని, ధర్మాన్ని, చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టానికి నిదర్శనమని, తన నాయకుడిపై ప్రజలు మరింత విశ్వాసం కలిగేలా ప్రచారం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ చర్చకు దారితీస్తుందని, ఇది ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా చాగంటి గారు చంద్రబాబు గురించి మాట్లాడారని జరుగుతున్న ఈ ప్రచారం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని పరిశీలకులు చెబుతున్నారు.